నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సఫాయి మిత్ర సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుండి ప్రారంభించిన ఎమ్మెల్యే రాము ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వారికి ఈ ఉచిత శిబిరం ఎంతో దోహదపడుతుందన్న ఎమ్మెల్యే వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న రిపోర్టర్ మహేష్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము మహేష్ కుటుంబ ఆర్థిక పరిస్థితులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన విలేకరులు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మండిపడ్డ జనసేన నాయకులు జరిగిన అపచారాన్ని మన్నించాలని కోరుతూ భీమేశ్వర ఆలయంలో 101 కొబ్బరికాయ కొట్టిన జన సైనికులు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సఫాయి మిత్ర సురక్ష కార్యక్రమంలో భాగంగా గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వారికి ఉచిత మెడికల్ చెకప్ కార్యక్రమాన్ని ఈ రోజు నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు నిర్వహించగా ఈ కార్యక్రమాన్ని నేడు గుడివాడ శాసనసభ్యులు వెనగళ్ల రాము ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నిర్వహిస్తున్న సఫాయి మిత్ర సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలో నిమగ్నమైన విధి నిర్వహణలో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయంలోని సిబ్బందికి ఇటువంటి హెల్త్ చెకప్లు నిర్వహించడం ఎంతో అవసరమని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని ఇటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంద్రాదేవి మరియు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు సఫాయి మిత్ర సురక్ష ప్రోగ్రాం కింద శిబిర్ ప్రోగ్రాం కింద గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇలా మొత్తం గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని ఇక్కడ టెస్ట్ చేసి ముందు వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్ని చేయటం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వటం కూడా జరుగుతుంది అందరికీ. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి అందరి దగ్గర నుంచి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. దిస్ ఈజ్ అ వెరీ నైస్ ప్రోగ్రామ్. అందరూ తప్పకుండా గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఇది ఎన్ని రోజుల ప్రోగ్రామ్ అండి? మనకి 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రోగ్రాం రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకుని వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెలుసుకోవాల్సిందిగా కోరటం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజే ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి వీళ్ళు కూడా మంచి ప్రోగ్రాం ఒకటి పెట్టారు. ఆరోగ్య బీమా పథకం కింద 299 రూపాయల 289 సంవత్సరం ప్రీమియం ఒకటి 499 ప్లాన్ ఏ 499 ప్లాన్ బి 289 ఈ రెండు చేయించుకుంటే అందరికీ బీమా పథకమే కాకుండా అందరికీ 50,000 దాకా మనకి ఇక్కడ వైద్య ఖర్చులు కూడా భరిస్తారు అందరూ. సో ఇది ప్రతి ఒక్క శ్రామికులు ఈ ప్రోగ్రాంను వాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ ప్రోగ్రాం పేరు ఏదన్నా అంత్యోదయ శ్రామిక్ సురక్ష యోజన. శ్రామిక్ సురక్ష యోజన ఈ ఇన్సూరెన్స్ ప్లాను అందరు కార్మికులు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏ జ్వరాలు వచ్చినా ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ట్రీట్ చేయటం జరుగుతుంది. బీమా ఉంటుంది, ప్లస్ జీవిత బీమా కూడా నడుస్తుంది దీంట్లోంచి. సో తప్పకుండా అందరూ ఇది వాడుకోండి. అందరూ ఇది ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి.
నా పేరు డాక్టర్ సింధిరాదేవి, ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అండి. ఈ రోజున మన హానరబుల్ ఎమ్మెల్యే గారు ఇనాగ్రేట్ చేయగా మన దగ్గర ఇక్కడ సఫాయి మిత్ర సురక్ష షావీర్ అనేది మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతోంది. ఇక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులందరూ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద మన స్పెషల్ ఇంట్రెస్ట్ ఫోకస్ చేసి వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే మన యొక్క పరిశుభ్రత అంతా మెరుగుపడి అలాగే ఈ యొక్క సొసైటీకి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే మనకి రాష్ట్రాభివృద్ధికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. దానికి పరిశుభ్రత చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా పరిశుభ్రత చేస్తున్న కార్మికుల ఆరోగ్యం మనం జాగ్రత్తగా చూడటం అనేది మన బాధ్యత. దానికోసమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మన సార్ ఎమ్మెల్యే సారు వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో మన ఈ ఏరియా హాస్పిటల్ గుడివాడేందు మనకి ఇవాళ ఈ క్యాంప్ ప్రారంభించడం జరిగింది. అది మామూలుగా 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతుంది. మన దగ్గర ఇక్కడి నుంచి మన జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు నుంచి మొదలుపెట్టాము. సో ఈ రోజున కొంతమంది 125 మెంబర్స్ మార్నింగ్, 125 మెంబర్స్ ఈవినింగ్ వస్తారని కమిషనర్ గారు చెప్పారు. సో మిగిలిన వాళ్ళు కూడా అప్పుడే ఈ రోజుతోనే అయిపోలేదు. మీరు మీ వెసులుబాటుని బట్టి, మీ వీలుని బట్టి, మీ టైంని బట్టి మీరు మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు కూడా ఎప్పుడైనా సరే వచ్చి చూపించుకోవచ్చు. అలాగే మీకు ఆరోగ్య సమస్యలను బట్టి మన పరీక్షలన్నీ, ల్యాబ్ టెస్టులన్నీ చేయడం జరుగుతుంది. మీ యొక్క రోగాలని నిర్ధారణ జరిగి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మన స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ ఇస్తారు. అలాగే మీకు ఒక ఆభా ఐడి అనే నెంబర్ కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మీకు అది చక్కగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఒకవేళ ఏదైనా తీవ్రతరమయ్యి యాక్సిడెంట్స్ అయ్యి వేరే ఊర్లో ఉండి జరుగుతున్నప్పుడు కూడా మీకు ఈ ఆభా ఐడి ఉండటం మీకు అక్కడ కూడా ఉచితంగా జరగటానికి అవకాశం ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరిని ప్రార్థించేది ఏంటంటే మీరు వస్తున్నప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీగా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. అవి రెండు ఉంటే మీకు ఆభా ఐడి క్రియేట్ చేయడం అనేది సులువు అవుతుందన్నమాట. సో అందుకని మనకి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మన అందరి యొక్క ఆరోగ్యమే మహాభాగ్యము, అసలు సొసైటీని ఇంప్రూవ్ చేయాలి, గుడివాడని ఇంప్రూవ్ చేయాలని ఎంతో పట్టుదలతో ఉన్న మన హానరబుల్ ఎమ్మెల్యే గారు వెనుగండ్ల రాము గారి యొక్క సపోర్ట్తో మీరందరూ కూడా మీ ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలని, అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఖచ్చితంగా అందరూ వచ్చి ఇక్కడ అందరూ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వీళ్ళంతవరకు మీరందరూ చక్కగా అందరూ ఇక్కడే వైద్యం పొందాలని మేమందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే మేమందరం ఉన్నది మీకోసమే. సో సార్ మాకు బాగా సపోర్ట్గా ఉంటున్నారు. మేము కూడా సార్కి ఒబీడియంట్గా, కోఆపరేటివ్గా ఉంటాము. సో మనందరం సమిష్టిగా చేస్తేనే ఇప్పుడు మనకి మనము సపోర్ట్ ఇవ్వాల్సిన ఎలా అయితే మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటున్నామో మన యొక్క వంతు బాధ్యతగా మన యొక్క విధి నిర్వహణలో మన యొక్క సిన్సియారిటీ చూపించి అలాగే మనకి ఈ రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధికి అందరూ పాటుపడటానికి అది సహాయపడుతుందని, అలాగే అందరు కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులందరూ కంపల్సరీగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా కొలిచే కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందించే ప్రసాదాన్ని సైతం గత పాలకులు కల్తీ చేయడం దుర్మార్గం అంటూ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన అపచారాన్ని మన్నించాలని కోరుతూ భీమేశ్వర స్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలను కొట్టి అనంతరం వెంకటేశ్వర స్వామి భక్తి గీతాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడ అందించే ప్రసాదాన్ని ఇంటికి తీసుకొచ్చి నిష్ఠగా 10 మందికి పంచేవాళ్లమని, అటువంటి ప్రసాదాన్ని సైతం వైసీపీ పాలనలో కల్తీ చేయటం దుర్మార్గపు చర్య అంటూ మండిపడ్డారు. దీనిని వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు క్షమాపణ దీక్ష పూని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన అపచారాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాలని సూచించడం జరిగిందని, ఆయన అడుగుజాడల్లోనే తాము ఈ రోజు భీమేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అపచారానికి భక్తులుగా క్షమాపణ కోరుతూ 101 కొబ్బరికాయలను కొట్టి అనంతరం కలియుగ వెంకటేశ్వర స్వామి గానాలను ఆలయ ప్రాంగణంలో వినిపించడం జరిగిందని తెలిపారు. ఇటువంటి దుర్మార్గపు చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సమాజం మేలుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎరబోతు అర్జున్, హిందూ ధర్మ పరిషత్ సభ్యులు శ్యామ్, జనసేన పట్న అధ్యక్షులు మధ్య శ్రీనివాస్, సాయన రాజేష్, వేమూరి త్రినాథ్ తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మనందరికీ ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎంతో ప్రసిద్ధిగాంచిన మనకి కలియుగ దైవం. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కూడా గత 2019 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసి ఏదైతే హిందువుల భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రోజున ఆ యొక్క లడ్డు యొక్క ఎంతో పవిత్రంగా మనం చూసుకునే లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. అన్ని నివేదికలు ఈ రోజున
అపవిత్రం జరిగిందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్లు అన్నీ కూడా స్పష్టంగా తెలియజేసినాయి. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు తప్పు చేసామనే భావన లేకుండా ఏదైతే ప్రభుత్వం మీద ఇప్పుడున్న రాజకీయ పార్టీల మీద దుమ్ము ఎత్తిపోస్తున్నారు తప్పించి మేము తప్పు చేసామని చెప్పి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి తిరుమల లడ్డు ప్రసాదం మనం ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. అటువంటి పవిత్రమైన మన లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు నిరసనగా ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి సదుద్దేశంతో 11 రోజులు దీక్ష తీసుకున్నారు. ఆ దీక్ష తీసుకున్న దానికి మద్దతుగా ఈ రోజున గుడివాడలో హిందూ ధర్మ నాయకులు అలాగే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చేసింది. కాబట్టి ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని మనందరూ కూడా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి మనం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఈ రోజున దీక్ష చేసుకున్నారు. అలాగే మేము కూడా ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా మేము కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఈ రోజున ఇక్కడ దేవునికి మన తప్పుని క్షమించమని చెప్పి ఈ రోజున కోరుకుంటూ ఈ యొక్క దీక్షని ఇక్కడ చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వైసీపీ ప్రభుత్వం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అనేక అరాచకాలు చేశారు. ఎన్ని అరాచకాలు చేసినా భరించాం. కానీ ఎంతో పవిత్రంగా భావించే హిందువులందరూ భావించే తిరుపతి లడ్డూని కూడా అపవిత్రం చేయటం చాలా దుర్మార్గం. ఇటువంటి ఎవరైతే దీనిలో ఉన్నారో వారిని వెంటనే శిక్షించి ఏదైతే ప్రభుత్వం కూడా సిట్ నివేదిక వేశారు, సిట్లో ఎవరైతే దీనిలో దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి ఇంకోసారి ఎవరైతే హిందూ దేవాలయాల మీద కానీ హిందూ ప్రసాదాల మీద కానీ హిందూ భక్తుల మనోభావాల మీద కానీ వ్యతిరేకంగా మాట్లాడితే భయపడాల్సిన చట్టాలు తీసుకురావాల్సిన సమయం ఉంది. కాబట్టి ఇటువంటి ఏదైతే ప్రజలందరూ కూడా ఆలోచించి ఇటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి దేవుని యొక్క మనం చేసిన తప్పుని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఈ రోజున ఇక్కడ మేము అందరం కూడా సమావేశం అవడం జరిగింది. అలాగే ఈ దీక్ష పవన్ కళ్యాణ్ గారు అన్ని ధర్మాలని పాటిస్తారు. ఏదైతే హిందువులు అలాగే క్రైస్తవుల్ని అలాగే ముస్లింలు అన్ని మతాలని సమానంగా గౌరవించే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మన హిందూ దేశంలో ఇంత హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేశారు. కాబట్టి ఈ యొక్క దీక్షను తీసుకున్నారు. ఆయనకి మద్దతుగా ఈ రోజున ఇక్కడ మేము గుడివాడలో కూడా దీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మన హిందువులందరూ ఒకటే అని చెప్పి ఇటువంటి పవిత్రమైన లడ్డూ ప్రసాదానికి అపవిత్రం చేసిన దుర్మార్గులు శిక్షించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ దీక్ష చేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి తిరుమల దేవాలయంలో లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి నిరసనగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్షకి మద్దతుగా ఈ రోజున గుడివాడ పట్టణంలో జనసేన నాయకులు బొరగడ్డ శ్రీకాంత్ గారి వారి ఆధ్వర్యంలో వారి నాయకులందరూ వారితో పాటు వారికి మద్దతుగా మేము కూడా ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. మనం గడిచిన 5 సంవత్సరాల్లో మనం ఒక్కసారి గమనిస్తే హిందూ మతం మీద మరి హిందూ ప్రతిమల మీద హిందూ దేవాలయాల మీద దాడుల్ని చేయటం మనం గమనించవచ్చు. వైజాగ్లో రాముల వారి ప్రతిమ తల నరికితే ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరో తెలియని విషయం. అలాగే హనుమంతుల వారి ప్రతిమకి చేతులు కాళ్ళు విరగొడితే దాని మీద కూడా ఇంతవరకు చర్యలు లేవు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి రథాన్ని తగలబెడితే ఇంతవరకు చర్యలు లేవు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరి వెండి బొమ్మలో మరి మాయమైతే ఏదో ఒక దొంగను తీసుకొచ్చి ఆ కారణంలో ఇరికిచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది. మేమందరం కూడా ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళని ఒకే ప్రశ్న వేస్తున్నాం. మీరు కానీ ఇంత ధైర్యం చేసి వేరే మతం మీద మీరు కానీ దాడి చేస్తే ఈ పార్టీకి మీ పరిస్థితి ఏమై ఉండేదో ఒకసారి మీరు ఆలోచించుకోండి. హిందువులందరూ కూడా మరి సహనశీలురు, ప్రతి దాంట్లో కూడా దైవాన్ని చూసే శాంతియుత స్వరూపులు అవటం వల్ల మీ యొక్క ఆటలన్నీ కూడా 5 సంవత్సరాలు కూడా సాగటం జరిగింది. ఈ రోజున మరి భగవంతుడు కూడా మీ చర్యలని నిరసిస్తూ మిమ్మల్ని 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేయటం జరిగింది. ఈ రోజున దేశంలో మోడీ గారి ఆధ్వర్యంలో అలాగే రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి కూటమి ప్రభుత్వంలో మరి ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించడం కూడా జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మనందరం కూడా
తిరుమల ప్రసాదం మన అందరం కూడా మరి ఒక చిన్న ముక్క దొరికినా చాలు అని దొరికితే కళ్ళకద్దుకొని మనం తీసుకునే ఆ ప్రసాదంలో ఈ విధంగా కల్తీ చేయటం, మరి మీకు బుద్ధి జ్ఞానం ఉండే అలా చేశారా, లేకపోతే మీరు మా అందరి మనోభావాలని దెబ్బతీయడానికి అలా చేశారో కూడా మరి మీరందరూ సిగ్గు తెచ్చుకొని, మీరు చేసిన పనులకి సిగ్గు తెచ్చుకొని మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి గారికి మీరు బహిరంగంగా వెళ్ళి క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా మీరు తప్పించుకునే మార్గాలుగా మేము చెయ్యలేదని చెప్పి, మేము కాదని చెప్పి, కోర్టులకు వెళ్తామని చెప్పి నానా విధాలు కూడా మాట్లాడటం మీ యొక్క అజ్ఞానానికి లేకపోతే మీ యొక్క వెనుకబాటుతనానికి కూడా మరి అది సాక్షిగా నిలబడుతుంది. ఈ రోజు ల్యాబ్ రిపోర్ట్లు కూడా చెప్తున్నాయి, స్పష్టంగా ల్యాబ్ రిపోర్ట్లు చెప్పిన తర్వాతే మరి సాక్షాత్తు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రెస్ ముందుకు వచ్చి ఆ విషయాలన్నీ కూడా వెల్లడించడం జరుగుతుంది. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు కూడా చెప్పడం జరిగింది, ఇంకా మీరు బుకాయిస్తే హిందువుల యొక్క మనోభావాలను ఈ విధంగానే దెబ్బతీసే కార్యక్రమాలు మీరు నిర్వహిస్తే మునుముందు మేము హిందూ సమాజం మిమ్మల్ని క్షమించదని చెప్పి, అలాగే మా అందరం కూడా మరి ఈ చర్యల్ని ముక్తకంఠంతో ఖండిస్తూ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు పరమ వైభవ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కానీ ఇతర దేవాలయాల్లో కానీ జరుగుతున్నటువంటి అనేక దాడులు, అట్లాగే ఆఖరికి తినేటువంటి ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తూ భగవంతుని యొక్క మహాప్రసాదం అందితేనే ఎంతో దైవంగా భావించే ఆ యొక్క తినే ఆహారంలో కూడా కల్తీ జరగడం చాలా విచారకరం. దీని మీద ఇచ్చినటువంటి నివేదికలను పరిశీలించి వాటి మీద తగు చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డు ప్రసాదాల్లో జరిగిన కల్తీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ళు భారతదేశంలో హిందువులందరూ ఆ ప్రసాదం గొప్ప పుణ్యంగా భావించి మరీ అడిగి తీసుకొని తింటారు. అట్లాగే తిరుపతి గుడికి వెళ్ళి వచ్చిన ఏ భక్తుడైనా సరే అది తీసుకొచ్చి శనివారం నిష్టగా పూజ చేసిన తర్వాతే బంధువులకు కానీ స్నేహితులకు కానీ పంచడం కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దాన్ని హిందూ మనోభావాలను దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెలియకుండా గుడుల్ని అట్లాగే దేవుళ్ళని రథాలని నాశనం చేయడమే కాకుండా ఇట్లాగా తిరుపతి దైవమైన స్వామి ప్రసాదాన్ని దాన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేశంలో ఎవరో చెయ్యని పాపం చేశాడు. ఆ పాప ఫలితాన్ని పోగొట్టాలని మా జనసేన అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీక్ష చేయడం ప్రారంభించి 11 రోజులు చేయడానికి పూనుకున్నారు. దానికి మద్దతుగా జనసేన పార్టీ నుంచి బూరగడ్డ గారి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మేము గుడివాడలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వ్యక్తిగత కారణాలతో ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్టు సాక్షి మహేష్ కుటుంబానికి అండగా ఉంటామని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. గుడివాడ పాత్రికేయ సంఘాల నాయకులు మహేష్ మరణ వార్త వివరాలను రాజేంద్రనగర్లోని ఆయన స్వగృహంలో ఉదయం ఎమ్మెల్యే వెనుగండ్ల రాము దృష్టికి తీసుకువెళ్లారు. మహేష్ మరణ వార్త తెలిసిన వెంటనే కలత చెందినట్లుగా పాత్రికేయుల సంఘాల నాయకులతో ఎమ్మెల్యే రాము అన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే పాత్రికేయులే సమస్యలతో మరణించడం బాధాకరమని ఎమ్మెల్యే రాము ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేష్ ఆర్థిక స్థితిగతులు మరియు కుటుంబ పరిస్థితులను ఎమ్మెల్యే రాము అడిగి తెలుసుకున్నారు. మహేష్ 2 కుమారులు, భవిష్యత్తుకు తాము అండగా ఉంటామని, వారు చదువులు పూర్తయ్యేంత వరకు తాను పూర్తి సహకారం అందజేస్తానని పాత్రికేయుల సంఘాల నాయకులకు ఎమ్మెల్యే రాము మాట ఇచ్చారు. విద్యా అర్హతను బట్టి మహేష్ భార్యకు కలెక్టర్తో మాట్లాడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా మహేష్ కుటుంబానికి సహాయం అందించేలా కృషి చేస్తానని అన్నారు. దసన కొంచెం
సిచ్యువేషన్ అయితే కానీ నాకు అందరూ కూడా కొద్దిగా సెట్ చేసుకుంటున్నారు కానీ ముందుగా జనాలు అందరూ కూడా కొద్దిగా ఫైనాన్షియల్ కొద్దిగా సెట్ అవ్వాలని ప్రకృతి విపత్తులు ఏర్పడిన ప్రతి సమయంలో అగ్నిమాపక తరపున తాము ముందుండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు శ్రమిస్తున్నామని మొన్న విజయవాడకు వచ్చిన విపత్తులో గుడివాడ నుండి అగ్నిమాపక సిబ్బంది వెళ్లి అక్కడ అందించిన సేవలు అభినందనీయమని గుడివాడ ఫైర్ ఆఫీసర్ ఆంజనేయులు తెలియజేశారు. అర్ధరాత్రి సమయంలోనూ అనేక ప్రాంతాల నుండి తమకు ఫోన్లు వచ్చామని వరదలో చిక్కుకునే వారిని కాపాడేందుకు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి విధులు నిర్వర్తించడం జరిగిందని తెలిపారు. ఇటువంటి విపత్తులు ఏర్పడినప్పుడు ప్రాణాలకు భయపడకుండా తమ సిబ్బంది సైతం ముందుకు వచ్చి విధులు నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. నా పేరు జె ఆంజనేయులు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గుడివాడలో పనిచేస్తున్నాను. మన సెప్టెంబర్ 1ని మన విజయవాడలోని సింగనగర్ ఏరియాలో బుడమేరు అది పొంగడం వల్ల ఆ కట్ల దిగి వరదలు రావడం జరిగింది. ఆ వరదల్లో మా సెప్టెంబర్ 1 తారీఖున ఉదయం 8 గంటలకు మా ఏడీఎఫ్ఎస్ గారు శ్రీనివాస్ గారు ఫోన్ చేసి అర్జెంటుగా గుడివాడ అగ్నిమాపక శాఖ మొత్తం టీం రమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము అక్కడికి వెంటనే సింగనగర్కి వెళ్ళి ఆ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ అవి స్టార్ట్ చేయడం జరిగింది. మేము వెళ్ళేటప్పటికే భయంకర రోడ్లన్నీ మునిగిపోయి అసలు భయంకరమైన వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది. అదే మాకు వచ్చిన బోట్ల సహాయంతో ఒక టీం కింద ఏర్పడి ఆ టీం సహాయంతో ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం నుంచి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. మాకు ఇచ్చిన నామ్స్ ప్రకారం ఏంటంటే ఎవరైతే వృద్ధులు కానీ మహిళలు కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఎవరైతే ఉన్నారో వారినే ముందు సేవ చేయాలి. తర్వాత సెకండ్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా సేవ్ చేయమని చెప్పని మా పై అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్ మేము స్టార్ట్ చేసి చాలామందిని మా బోట్లతో మా 13 బోట్లు వచ్చినాయి స్టేట్ వైజు. ఈ 13 బోట్లతో 3 టీముల కింద కండ్రిక, సింగనగర్, జక్కంపూడి అదేవిధంగా చాలా ఏరియాల్లో మా టీముల కింద ఏర్పడి ఏటింగ్ మా టీం ఇప్పుడు కండ్రిక టీంలో నేను ఇన్ఛార్జ్ కింద ఉన్నాను. నేను ఆ టీంలో వరకు నేను ఇన్ఛార్జ్ వరకు మొత్తం సాయంత్రం 7 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. ప్లస్ అదేవిధంగా అక్కడ కరెంట్ కూడా లేదు, నైట్ లేకపోవడం వల్ల మా దగ్గర టార్చ్ లైట్లతోటి చేయడం జరిగింది. మాకు చాలామంది వృద్ధుల్ని మహిళల్ని అందరినీ కాపాడి తీసుకొచ్చి మళ్ళీ ఒడ్డుగా చెప్పడం, మళ్ళీ లోనికి వెళ్ళడం. ఒకసారి వెళ్ళేమంటే లోనికి ఆ ప్రవాహంలో ఒక 1 అవర్ 2 అవర్స్ పట్టింది లోనికి వెళ్ళి రావాలంటే. ఆ విధంగా కష్టపడి చేయడం జరిగింది. అదేవిధంగా 7 o'clock కల్లా ఆపరేషన్స్ అన్ని ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ మొత్తం అందరూ ఆపరేషన్స్ క్లోజ్ చేశారు. మేము కూడా ఆపరేషన్స్ క్లోజ్ చేసుకుని ఇంకా రిటర్న్ ఇంకా రావడం జరిగింది. మళ్ళీ మర్నాడు పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ చేయాలి ఆపరేషన్స్. సరే అని చెప్పని రావడం కానీ కరెక్ట్గా మాకు ఈవినింగ్ నైట్ 10:30 కల్లా ఫోన్ వచ్చింది మాకు. ఫోన్ వచ్చి సార్ ఇలాగా బస్సు ఒకటి నున్న ఏరియాలో చిక్కడిపోయింది, ఆ బస్సు సీటు వరకు వాటర్ వచ్చేసింది, ఇందులో ప్యాసింజర్స్ 2 మంది దాకా ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని మాకు ఫోన్ చేయడం జరిగింది. మాకు వెంటనే ఫోన్ చేయగానే మేము పై అధికారులను అడిగాం, సార్ ఇలాగా వచ్చింది సార్ ఫోన్ అంటే. మా అధికారులు ఆలోచించారు, నైట్ టైం కదా, నైట్ మాకు అవగాహన లేదు ఆ ఏరియా. ఇప్పుడు బుడమేరు మొత్తం వరద వచ్చింది, అంత సముద్రం కింద అయిపోయింది. ఆ ఏరియా మాకు ఆ ఏరియా ఐడియా లేదు మాకు. మా సార్ కూడా నైట్ టైం కదా ఆపరేషన్ చాలా రెస్క్యూ ఆపరేషన్ చాలా జాగ్రత్త చేయాలని మా సార్లు మళ్ళీ పై అధికారులతో మాట్లాడి రిజిస్ట్రేషన్ ఒక 4 గంటలు మాకు మళ్ళీ మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ కూడా టీం కూడా సెలెక్ట్ చేశారు. వాళ్ళు నిడదవోలు ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు అని చెప్పని, అదే మా సింహర్ ఉన్నాడు ప్రసాదరావు గారు, ఆయన ఆనందరావు బోట్ డ్రైవరు, మన శ్రీరామూర్తి అని చెప్పని గుడివాడలో చేస్తున్నాడు, ఆయన ఒక టీంని సెలెక్ట్ చేసి నాకు ఇన్ఛార్జ్ కింద నన్ను వేశారు ఆ టీంకి. కరెక్ట్గా 10:30 కల్లా మాకు ఆర్డర్స్ వచ్చినాయి. ఆర్డర్స్ రాగానే బోట్ వేసుకుని మేము అక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి వాటర్లో పోవాలి బోట్ వేసుకుని 1.5 km లోనికి వెళ్ళాలి. నైట్ టైము అసలు ఏం కనబడుతుంది మనకి, అంతా సముద్రంలో ఉంటుంది, ఏది రోడ్డు ఏది ఏంటో మాకు అర్థం కాదు. అప్పుడు ఏం చేసామంటే అక్కడ స్తంభాలు ఉంటాయి రోడ్డు పక్కన, కరెంట్ స్తంభాలు ఉంటాయి, ఆ పోల్స్ మీద టార్చ్ లైట్ వేయడం, ఆ స్తంభం దాటితే ఇంకో స్తంభానికి, అలాగా మనకి ఆ యొక్క సంకేతాలతో మేము బస్సు దాకా వెళ్ళిపోయాం. వెళ్ళగానే ప్రవాహం భయంకరంగా ఉంది. బస్సులో వాళ్ళకి ఫోన్ చేసి అన్నీ మన రోప్ గిట్టేసి రోప్ పట్టుకుని వాళ్ళందరినీ 1 by 1 22 మెంబర్స్ అండి. మా బోట్లో కెపాసిటీ 8 మెంబర్స్ మా బోట్లో. వాళ్ళు అప్పటికే మీ బోట్లో 4 మెంబర్స్ 5 మెంబర్స్ బోట్లో మేము ఉన్నాం. వాళ్ళ మహా అంటే 3 రావాలి. వాళ్ళ 3 బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ 1 by 1 వెళ్ళాలి. ప్లస్ ఇంకో బోట్ రావాలన్నా చాలా టైం పడుతుంది. కాబట్టి మేము ఏం చేసామంటే మా కానిస్టేబుల్ని మా శ్రీరామూర్తిని అక్కడ పెట్టేసి వాళ్ళకి ధైర్యం చెప్పు. వాళ్ళు ఏమంటారు, మేము వెళ్తుంటే వెళ్ళొద్దు అంటారు, మీరు వెళ్తే మళ్ళీ రారు, ఇద్దరు తీసిపోతున్నాడు బయటికి, మీరు రారని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. మళ్ళీ మా ఎల్ఎఫ్ని శ్రీరామూర్తిని పెట్టి వాళ్ళకి ధైర్యం చెప్పి ఓన్లీ 4 persons తీసుకురావడం.
ఒక్కొక్క పర్సన్స్కి అదే 4 పర్సన్స్కి ఒక్కో ట్రిప్ వచ్చి ఒక గంటన్నర ఈజీగా పట్టింది. ఈ 22 మెంబర్స్ని మేము వెళ్ళేటప్పటికి టైర్లు పైనుంచి సీట్ దాకా వచ్చినాయి. ఆపరేషన్ మరి 10:30 స్టార్ట్ అయ్యింది. మా తెల్లగట్ట 3 దాకా కంటిన్యూగా అందరినీ తీసుకొచ్చి రావడం జరిగింది. ప్లస్ బిలాంగ్స్ కూడా వస్తువులు వద్దని చెప్పని ఓన్లీ వ్యక్తుల వరకే తేవడం జరిగింది. లాస్ట్లో అంతా వచ్చిన తర్వాత బిలాంగ్స్ కూడా తేవడం జరిగింది. అది రిస్క్ ఆపరేషన్ చాలా అది 4 అవర్స్తో చాలా ఇబ్బందిగా జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాది కూడా రబ్బర్ బోటు, ఎక్కడ దారిలో ఎక్కడ ఏ ప్యాచ్ పడ్డా ఏం పడ్డా ఆటోమేటిక్ గాలి తగ్గిపోతుంది. అది మాతో కాదు, మా సార్లు కూడా అదే అన్నారు, మీ ప్రాణం కాదు మేము పబ్లిక్ ప్రాణం మేము చూసుకోవాలి, వాళ్ళకి ఆపద లేకుండా మనం జాగ్రత్త సేఫ్గా తీసుకురావాలి, వెళ్ళడం గొప్పగా తీసుకురావడం గొప్ప అని చెప్పి మాకు పై అధికారులు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టే ఆ గైడెన్స్ ప్రకారంగా మేము తెల్లగట్ట 4 దాకా ఆపరేషన్ పూర్తి చేసుకుని అందరినీ 22 మందిని సేవ్ చేసుకుని రావడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే నైట్ టైం వరద పెరిగిపోతుంది. మేము వెళ్ళిన కాడికి 12 గంటలు 10:30కి వెళ్తే మార్నింగ్ 4 o'clock కల్లా వాటర్ కూడా పెరిగింది, లెవెల్ పెరిగింది, ప్రవాహం కూడా బాగా ఎక్కువ ఉంది. అదేవిధంగా అందరినీ సేవ్ చేసుకుని తీసుకురావడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఆఫీస్లో కూడా చాలా హ్యాపీగా మీరు చాలా బాగా చేశారు రిస్క్ ఆపరేషన్స్ అని చెప్పని అన్నారు. అదేవిధంగా మాకు కూడా గతంలో ఇక్కడ 2018లో మున్నేరు కట్లేరు వాగు అయితే అక్కడ అలా ఈ టీం వెళ్ళి కనీసం 10 మంది రక్షించాము. అది ఆ అనుభవం ఉంది. అదేవిధంగా శ్రీనివాసరావు అని చెప్పని గోదావరిలో మంచి స్విమ్మర్ ఆయన కూడా కొద్దిగా ధైర్యంగా వెళ్ళి లోనికి వెళ్ళి తీసుకురావడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు బోట్ ఎక్కనని చెప్పని భయం, ప్యాసింజర్స్ బోట్ ఎక్కనని భయం వేస్తుంది వాళ్ళకి ప్రవాహం చూసి, ఏమో బోట్ ఎక్కిన తర్వాత ఏమవద్దు, ఈ బస్సే బెటర్ కదా అన్న దారిలో ఉన్నారు. వాళ్ళకి మీరు ధైర్యం చెప్పి ఏం కాదు తీసుకెళ్తామని చెప్పని ధైర్యంగా తీసుకురావడం జరిగింది. అసలు అదంతా చెప్తుంటే మాకు అదొక ఫీలింగ్ అన్నమాట. సార్ మీరు లేకపోతే మా బస్ నైటు వాటర్ పెరిగితే చూసాం కదా, చాలా బస్సులు కొట్టుకుపోతున్నాయి, వాటర్లో చాలా బస్సులు కొట్టుకుపోతున్నాయి, అది భయపడిపడమాట ఏమైనా అవుతుందేమో అని చెప్పని మేము ధైర్యం చెప్పి చాలా తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 5, 6 మళ్ళీ మేము పుస్తకం చేసాము. ఇది 2, 3, 4 మళ్ళీ కంటిన్యూషన్ ఆపరేషన్స్. మళ్ళీ ఏది సింగనగర్ వెళ్ళడం, వైఎస్ఆర్ కాలనీ కానీ, మళ్ళీ లేకపోతే ఎన్టీఆర్ కాలనీ కానీ, కంట్రీగా బోట్ డైలీ ఇంకా కంటిన్యూ 5 రోజులు కంటిన్యూ డ్యూటీ మాది, డే అండ్ నైట్. ఇంకా మా సార్లు కూడా నైట్ రెస్ట్ వద్దు, ఇంకా కంటిన్యూ చేయండి అంటే మేము నుంచి ఒక 2000, 3000 మందిని ఒక బాగా ఏజ్డ్ పర్సన్స్ కానీ, లేకపోతే వృద్ధులు కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ అందరినీ తీసుకురావడం జరిగింది. అది ఒక అనుభూతి అన్నమాట. మా మెన్న కూడా అందరికీ చాలామంది ఫోన్ చేసి మేము వస్తాం సార్ డ్యూటీకి, చాలామంది ఫీల్ అవుతారు డ్యూటీకి వెళ్ళాలండి, అబ్బా డ్యూటీ అని చెప్పని. కానీ ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది మా సిబ్బంది కూడా సార్ మేము వస్తాం, మేము చేస్తాం, మాకు అవకాశం ఉండే అని చేయడం జరిగింది. 5th తోటి మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది. ఏది రిస్క్ ఆపరేషన్స్ అయిపోయింది. వాటర్ ఫ్లో కూడా తగ్గుతుంది కొద్దిగా. అప్పుడు మళ్ళీ క్లీనింగ్ అని పెట్టారన్నమాట. అది క్లీనింగ్ చేయాలి మొత్తం. ఎందుకంటే స్టేట్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి, అన్ని కేంద్రాల నుంచి 110 వెహికల్స్, ఫైర్ వెహికల్స్ రావడం జరిగింది. ఒక 1300 మంది సిబ్బంది రావడం జరిగింది. వాళ్ళతో డైలీ డ్యూటీ చేసి మొత్తం క్లీనింగ్ అన్నమాట. అక్కడ స్కూల్స్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, గృహాలు కానీ మొత్తం అన్ని క్లీన్ చేసి అందరికీ ఇబ్బంది లేకుండా పబ్లిక్కి మళ్ళీ వాళ్ళ యొక్క ఎప్పుడు డైలీ రొటీన్గా వాళ్ళ యొక్క జీవితం గడిపేలాగా మా అగ్నిమాపక సిబ్బంది చేయడం జరిగింది. ఇదంతా మా యొక్క మార్గరెడ్డి ప్రతాప్ గారు డీసీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క గైడెన్స్తో మా అంతా చేసి చాలా ప్రజల యొక్క మనలో కూడా పొందాం. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. వరద ప్రభావంతో నందివాడ మండలంలోని అనేక గ్రామాల్లో కౌలు రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారని, వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నాయకులు ఆసిపిరెడ్డి కోరారు. గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ అధికారులు పనిచేసే ఎవరైతే భూమిని కౌలుకు తీసుకుని వేల రూపాయలను ఖర్చు పెట్టి సాగు చేస్తారో అటువంటి వారికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. నష్టపరిహారం చెల్లింపు విషయాల్లో షరతులేమీ లేకుండా చూడాలని ఆయన సూచించడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో ఐద్వా కార్యదర్శి రజనీ పాల్గొన్నారు. అధిక వర్షాలకు కృష్ణా నది పొంగి పొరలటం, కృష్ణా విజయవాడ చుట్టుపక్కల వరదలు రావటం, అనేక కాలనీలు, వార్డులు వరదల్లో చిక్కుపోవడం జరిగింది. అలాగే బుడమేరు కూడా పొంగి వేలాది ఎకరాలు బుడమేరు పరివాహక ప్రాంతంలో నష్టం వాటిల్లింది. మన గుడివాడ ప్రాంతంలో చూసుకున్నప్పుడు బుడమేరు ప్రభావంలో గుడివాడ నందివాడ మండలంలో ఒద్దుల మేరక, కండ్రిగ, చిన్నలింగాల, పెదలింగాల, పుట్టగుంట, జొన్నపాడు కొంత ప్రాంతం, అట్లాగే కింద బుడమేరు కింద ప్రాంతాల్లో వరి పొలాలు మొత్తం దెబ్బతిన్న పరిస్థితి, ఎక్కువ వరి భూమి దెబ్బతిన్న పరిస్థితి ఉంది.
అలాగే రెండోది బుడమేరు లోపల వరి ఊడ్చిన పొలాలు కూడా బంజర్లు అంటే బుడమేరు బంజర్లు కూడా బాగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఈ వరదలు బుడమేరు ప్రాంతంలో ఎప్పుడో నుంచో బుడమేరుని ఆధునీకరణ చేయాలని బుడమేరు ఎక్స్టెన్షన్ చేసి కొల్లేరు ద్వారా ఉప్పుటేరులోంచి సముద్రంలో కలపాలి, అక్కడ రెగ్యులేటర్ నిర్మించాలని అనేక సంవత్సరాల నుంచి అనేక వీటికి చేస్తూ ఉంటే చివరికి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం టైంలో కొంత బుడమేరు ఆధునీకరణకు కొంత నిధులు కేటాయించి కొంత చేశారు. అప్పుడు కూడా అనేక సమస్యల మీద మేము కూడా కింద కుదరవల్లి ఆ ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించాం. బుడమేరులో నుంచి కొల్లేరులోకి వెళ్ళే ఏరియా అంతా చెరువులు ఆక్రమణలకు గురైపోయింది. ఇప్పుడు బుడమేరు కూడా అనేక ప్రాంతాలు 100 అంటే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఆక్రమించేసి ఫ్యాక్టరీలు పెట్టడం కానీ లేకపోతే పామాయిల్ వేయటం కానీ లేకపోతే చెరువులు తవ్వేయటం కానీ ఇదంతా ఆక్రమణ జరిగింది. దీనివల్ల ఈరోజు వరి పొలాలు ఎప్పుడూ లేనంత నష్టం. అంటే నీళ్లు వారం రోజులు కూడా వరి చాలల్లో నీళ్లు దిగని పరిస్థితి. ఇప్పటికి కూడా ఇప్పుడు చూస్తే జొన్నపాడు ఆ ప్రాంతాల్లో చూస్తే నీళ్లు ఇప్పటికీ వరి కుళ్ళిపోయి అసలు ఏమీ పనికి రాకుండా ఇదివరకు వరదలు వచ్చినాయి అంటే కొంతన్నా 40-50 బస్తాలు పండే పొలాలన్నా 10 బస్తాలు 15 బస్తాలు 20 బస్తాలు అయ్యి ఇప్పుడు అసలు వరి కంకి కనపడని పరిస్థితిలో అవి చెరువుల్లాగా తలపించే పరిస్థితి ఉంది. కాబట్టి మేము పర్యటన చేసిన సందర్భంలో ఎక్కువగా ఈరోజు కౌలు రైతులు పెట్టుబడి అంతా పెట్టేశారు. 2 సార్లు ఎరువులు కూడా వేసేసారు. చేలు మంచి కైపులో ఉన్నాయి. ఇక ఈయన దశకి వచ్చేసింది. కాబట్టి అలాంటి పరిస్థితిలో మొత్తం వరి కుళ్ళిపోవడం అంటే ఎంత బాధో ఒక కౌలు రైతులకి అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం నేను కౌలు రైతులకే నష్టపరిహారం ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మేము కౌలు రైతులకి వాళ్ళకి ఈ క్రాప్ బుకింగ్ లేదనో లేకపోతే వాళ్ళకి రైతు అంగీకరించట్లేదనో లేకపోతే రైతు అభ్యంతరం పెడుతున్నాడనో రకరకాల కారణాలతో వాళ్ళకి ఇచ్చేది ప్రభుత్వం పారితోషికం ఈ కౌలు రైతులకి అందించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 15 నుంచి 20,000 25,000 కౌలు రైతు పెట్టుబడి పెట్టి ఉన్నాడు. దాంట్లో కంకి ఒక చారుడు ధాన్యం కూడా అతని చేతికి రాని పరిస్థితి, కుళ్ళిపోయిన పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. దీన్ని కనికరంతో భూమి సాగుదారులకి కౌలు రైతులకి ఇవ్వాలని ఆఖరికి రైతులు కూడా భూమి కౌలుకి ఇచ్చిన రైతులు కూడా ఆలోచించాలి. కౌలు రైతు ఇంత నష్టపోతే అతనికి మనం వచ్చే ప్రభుత్వం ఇచ్చే పారితోషికం మనం తీసుకుంటామా కౌలు రైతుకి ఇవ్వకోకుండా తీసుకుంటాం అంటే అది సభ్య సమాజం సిగ్గుపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకి ఎవరు సాగు చేశారో సాగుదారుడికి ప్రతి ఎకరానికి ప్రభుత్వం ప్రకటించిన అమౌంట్ అందేదంటూ అధికారులు పాల అధికారులతో పాటు రెవెన్యూ వ్యవసాయ శాఖ అట్లాగే మన గుడివాడ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ప్రతి కౌలుదారుడికి ప్రభుత్వం ఇచ్చే నష్టాన్ని అందించేటట్టు ఆయన ప్రయత్నం చేయాలి. అట్లా చేయకపోతే ఇలా కౌలు రైతులు కూడా రాబోయే రోజుల్లో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఎకరానికి అది నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించే నష్టపరిహారాన్ని అందించేటట్టు కూడా ఇలా యంత్రాంగం పనిచేయాలి. ఎమ్మెల్యే గారు కూడా గుడివాడ ఎమ్మెల్యే గారు కూడా గుడివాడ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఆ అమౌంట్ అందించేటట్టు చర్యలు తీసుకోవాలని, దానికి వేరే రకరకాల కారణాలు పెట్టి వీళ్ళు కౌలు రైతు కార్డు లేదనో లేకపోతే దీనికి ప్రొక్యూర్మెంట్ ఇది లేదనో లేకపోతే వాళ్ళది నమోదు కాలేదనో ఇలాంటివన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం వాలంటరీగా నష్టపోయిన ప్రతి కౌలు రైతుని గుర్తించి నష్టపరిహారాన్ని అందించాలని మేము సిపిఎం పార్టీగా కౌలు రైతులు సాగు చేసిన రైతులకు ఈ నష్టపరిహారాన్ని అందించాలని
ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రకృతి విపత్తుతో వచ్చి వరదల కారణంగా కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచి చేయూతనందించిన దాతలు మరియు స్వచ్ఛంద సంస్థలకు చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము అన్నారు. వరద బాధితుల సహాయార్థం మాంటిసౌరి మహిళా సంఘం ₹1,00,000, అన్య నరసింహారావు పుష్ప లీలావతి దంపతులు ₹1,00,000, ఎలమంచిలి నాగేశ్వర దంపతులు ₹50,000 చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్కులను ఎమ్మెల్యే వెనగండ్ల రాముకు అందజేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలు కూడా ఎంతో చైతన్యం వచ్చిందని ఎమ్మెల్యే రాము అన్నారు. విపత్కర సమయంలో పెద్ద మనసుతో ముందుకు వచ్చి వరద బాధితులకు అండగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్న దాతలకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాంటిసౌరి మహిళా సంఘం అధ్యక్షురాలు ఒలూరుపల్లి లక్ష్మి, ఉపాధ్యక్షురాలు రాజ్యలక్ష్మి జాస్తి, కార్యదర్శి ఒలూరుపల్లి శారద, కోశాధికారి జాన్సన్ లక్ష్మి, సంయుక్త కార్యదర్శి దండమూడి జయలక్ష్మి, కాజా సందర్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ అండి. కష్టపడి వచ్చారు కదా, నేను వచ్చాను ఈ మధ్యకాలంలో సరే సరే దాన్ని మీరు ఏదన్నా చేద్దామంటే ఆడపిల్లలకి పక్కనే పెద్దది షెడ్ వేసి మేడం పంపిస్తారండి ఫోటో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సఫాయి మిత్ర సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుండి ప్రారంభించిన ఎమ్మెల్యే రాము, ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వారికి ఈ ఉచిత శిబిరం ఎంతో దోహదపడుతుందన్న ఎమ్మెల్యే. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న రిపోర్టర్ మహేష్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము, మహేష్ కుటుంబ ఆర్థిక పరిస్థితులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన విలేకరులు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మండిపడ్డ జనసేన నాయకులు. జరిగిన అపచారాన్ని మన్నించాలని కోరుతూ భీమేశ్వర ఆలయంలో 101 కొబ్బరికాయ కొట్టిన జన సైనికులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.